తప్పులేదు దానికన్నా మనిషిని పుట్టడం పొగరలో పుట్టాం. నీ కులం పొగరు, ధనం పొగరు, అంతం పొగరు, రకరకాల పొగరు. మనిషిలో పొగరు పోతేనే కానీ దేవుడి పవర్ రాదు. దేవుడి పవర్ వస్తేనే కానీ నీ సమస్య విడుదల కావు. చెప్పకూడదు దేవుడికి. సమస్యలు విడుదల కావాలంటే నీకు ఏం కావాలమ్మా? దేవుడి పవర్ కావాలి. దేవుడి పవర్ కావాలంటే ఏం పోవాలి నీలో? ఏడు తగ్గించుకోవడం. నేను చెప్పింది చెప్పమ్మా. నీలో ఉన్న పొగర పోవాలి. పొగర కాల్చాయి లేదరా నీ కృప కాల్చేస్తుంది. నేను పెట్రోల్ సగపడుతుంది. లేదా కేజీ కూడా రెడీ అయిపోయింది కాల్చేయడం. కనుక దేవుని పిల్లారా, ఇవన్నీ గమనించాం. ఉపవాసాలు ఉండిపోతాం, ఆయనకు ఫోన్ చేస్తాం, ఈయనకు ఫోన్ చేస్తాం, ప్రార్థన విడుదల కావాలని. ప్రార్థన జవాబు రావాలంటే నీ ప్రార్థన జవాబు రాదా అంటున్నా. నీకు దేవుడు కాదా ఆయన? నీ ప్రార్థన ఆలకించడా? ఆలకించకపోవడం కారణం ఈ పొగర్ని పొగర్ని తగ్గించుకొని పొగరు తీసేసుకోవాలి. బుష్ అని అసలు ఒకసారి అమ్మ బుష్గాడు ఉన్నాడు లోపల, బుష్గాడు. కాబట్టి ఆ పొగరు ఏం చేయాలమ్మా? ఎవరేమన్నా ఇంకా మారిపోవాలా. మీరు ఎంతమంది ఉన్నారు? ఎవరైనా ప్రభువులోకి వచ్చినంత నేను మారాను, ఈ విషయంలో మారాను, తగ్గిపురాలో ఉంది, నా జీవితం మారింది, ఎప్పుడైనా నువ్వు చెప్పగలవా? నువ్వు పాత జీవితంలో ఉన్న పొగర్లా ఉన్నాయి. అప్పుడు దేవుడు ఎలాగిస్తాడు? జవాబు ఇస్తాడమ్మా. దేవుడు ఏమన్నాడు? చచ్చిందానిగా ఉండాలి. చచ్చిన సమయంలో రాయేసింది కొలుతుంది ఏరా రాయిద్దాం అంటదా? ఆ విధంగా ఉండాలి. అదే దేవుడు కోరుకుంది. అదే దేవుడు కోరుకుందమ్మా. చూడు అలా మారుతారమ్మా. తర్వాత చదువు. మాకు అచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించున్నాం కాబట్టి అది మా శోధనలోకి తేక అని. శోధన ఎప్పుడు వస్తుందమ్మా? సాధారణంగా ఎదుటి వాడిని క్షమించకపోతే నీ శోధన వస్తుంది. అవును, అర్థమవుతుందా మీకు? శోధన పోవాలంటే ఏం చేయాలి నువ్వు? తెలి కేజీఆ మీ అమ్మగారు రాలేదా? అయిపోయింది ఆవిడ సంగతి. మళ్ళీ వస్తారా? పొగర పోయిన తర్వాత వస్తుందా? ఇప్పుడు ఏమడిగాను? నిన్న మర్చిపోయాను. పొగరు పోవాలి. రైట్. శోధనలోనికి తేక దుష్టుని తప్పించమంటాను. శోధన ఎందుకు వస్తుందమ్మా? సరదాగా వస్తాడు యేసు అది సైతానికి నీ దగ్గరికి. సైతానికి ఇష్టమైన గుణగణాలు పొగరలు అన్నీ ఉండబట్టే సైతాన్ ఎదురుకు వస్తాడు, శోధిస్తాడు. సైతాను పని ఏంటిది? శోధించడమే కదా. దేవుడి పని ఏంటిది? విడిపించడమే. దేవుడు శోధిస్తాడా? కరుణామయుడు, దయామయుడు, ప్రేమమయుడు అని ఎప్పుడు శోధించడు. నువ్వు చేసిన పనుల వల్లే నీ శోధనలు, కష్టాలు, బాధలు వస్తున్నాయి. కనుక దేవుని పిల్లారా, మరి మనము శోధింపబడకూడదు అంటే సైతాన్ చేతులకు వెళ్ళకూడదు. యేసుప్రభు ఒక దగ్గర అంటున్నాడు శిష్యులతో, ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు, వాడికి నాతో పని లేదన్నాడు. అంటే ఏంటి చెప్పండి? దాని అర్థం చెప్పాలమ్మా. లోకాధికారి వచ్చుచున్నాడు అంటే ఎవరు? లోకాధికారి అంటే ఎవరు? మీ ఆయన
లోకాధికారి అంటే ఎవరు? చెప్పింది అని అందిస్తుంటుంది ఇక్కడ. పరీక్షలు రాసినప్పుడు నువ్వు వెళ్ళు అందరికి అందించి, లోకాధికారి వచ్చుచున్నాడు, వాడికి నాతో పని లేదు అని ఎవరికి చెప్పగలరా? అంటే సైతాను వస్తున్నాడు. ఎందుకు వస్తాడు సైతాను? తల్లి, సైతాన్ ఎందుకు వస్తాడమ్మా? మీ ఆయన ఎందుకు వస్తాడు ఈ దగ్గరికి? ముద్దు పెట్టుకోలేడు, అంతే కదా? అంతే కదా? అంతేనా? ఈవిడ అంతే అంటుంది. అయితే లోకాధికారి వచ్చుచున్నాడు, సైతాను కూడా వచ్చుచున్నాడు, వాడికి నాతో పని లేదంటున్నాడు. ఎవరు? యేసుప్రభు. అంటే వాడు నన్ను శోధించడానికి నాలో ఏ పాపము లేదు అని చెప్తున్నాడు. మనం చెప్పగలవా? చెప్పలేము. అందుకని సైతాన్ వస్తున్నాడు. తర్వాత చదువు. అతను ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొంది క్షమించేవాళ్ళు. 7 మార్లు పట్ల తప్పు చేశాడు, 7 మార్లు నీ దగ్గరకు వచ్చాడు, 8వ కూడా వచ్చాడు తప్పు చేసి, 9వ వచ్చాడు క్షమించు అని అడిగాడు. అప్పుడు ఏం చేస్తావు? గోప కొడతా? నా పర్సనాలిటీ బాగుంది వాళ్ళు రాకొడతావా? క్షమిస్తావా? క్షమించాలి. మనిషి తప్పు చేస్తాడమ్మా. కొంత 3 సార్లు చేస్తాను, 4 సార్లు అలా చేస్తూనే ఉంటారు. నువ్వు క్షమిస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు. నీ పాపాలు జ్ఞాపకం చేసుకోవాలి. నీ పాపాలు ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? సముద్ర అగాధంలో పడవేశాడు ఈ పాపాలు. నువ్వు వాళ్ళు క్షమించకపోతే దేవుడు ఏం చేస్తాడు? సముద్ర అగాధంలో నీ పాపాలు మళ్ళీ తీస్తాడు. అండర్స్టాండ్? అర్థమైందమ్మా? సముద్ర అగాధం నీ పాపాలు దేవుడు తీయకుండా ఉండాలి అంటే ఎన్నిసార్లు అపకారం తలపడినా, ఎన్ని తిట్టినా, ఎన్నిసార్లు రాయిస్తున్నా నువ్వు క్షమిస్తుంటావు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? అమ్మ నువ్వు తల్లి హాస్పిటల్ అబ్బాయి ఉన్నాడు కదా, నీ పేరు ఏం పేరు? నాటకాలా? నచ్చిమే ఫోన్ లక్ష్మి భారతలు అంటుంది. లక్ష్మి. తర్వాత చదువు. 2వ అధ్యాయము 7వ వచనం. నీవిక వారిని శిక్షింపగా క్షమించి ఆదరించడం మంచిది. ఒకవేళ అత్యధికమైన దుఃఖంలో మునిగిపోతారు. వాళ్ళు క్షమించలేదనుకో, మాటికి ఆడవాళ్ళు ఏంటంటే కోడి మీద కుక్క మీద రాయి తిరిసి చచ్చింది, కోడి చచ్చును, ఉడిదే పక్కన చచ్చును అని అర్థం. ఈ ఆడవాళ్ళు వాళ్ళు భలే చెప్తారు. అయ్యా మనుషులు ఎదుర్కొని తింటారు, కొడతా తల్లి లావుకుంటే దెబ్బకుండా అంత ఎత్తుంటుంది అని ఆ కోడి చచ్చిపోను, మా ఇంట్లోకి వస్తుంది, మమ్మల్ని తినేస్తుంది, గుడ్లు పెట్టేస్తుంది, ఇంకా గుడ్ల మీద తీసుకుంటున్నాం, గుడ్లు ఇది తినేస్తుందట, కోడి మరణం రాకూడదట. తిడుతుంటారు. అవునా లేదా? ఆడాలి ఏమా నువ్వు అంతేనా? కోడి పెయ్య కుక్క వాళ్ళ మీద తిడుతున్నావు కదా, అవి మానితే నీ మానవుడు బాగుంటాడు. మానవుడైనా హాస్పిటల్లో ఉన్నవాడు మానవుడు లేచి కూర్చుంటాడు. ఇవాళ లేచి కూర్చుంటాడు. చెప్పండి దేవుడికి. కనుక దేవుడు పిల్లారా, మరి క్షమించడం ఒకటి నేర్చుకోండి.
ఎన్నిసార్లు నీ జీవితాంతం క్షమించాలి. మనుషులు నువ్వు తప్పు చేయవా? అందరూ తప్పు చేస్తారు కదమ్మా. నువ్వు తప్పు చేసావంటే దేవుడిని క్షమించమని అడిగితే దేవుడు క్షమిస్తాడు లేదా? క్షమిస్తాడు. దేవుడిని క్షమిస్తాడు. తోటి సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసే ఎడల నువ్వు క్షమించు. అప్పుడు దేవుడేంటి? నేను క్షమించు. ఉదాహరణ ఉంది, నీ అపరాధమును క్షమించని ఎడల ఎంతది? మత్తే చదువు. మత్తే 5:23 6:14. మత్తే జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్. క్రైస్తవుడికి చాలా ఇంపార్టెంట్. ఇది కానీ చేస్తే సమస్య ఇప్పుడే విడుదలైపోతాయి. మనుషుల అపరాధములను క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధము క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోని ఎడల మీ తండ్రి నీ అపరాధం క్షమించడు. ఏంటంటే అర్థమైంది? చాలా ఇంపార్టెంట్ బైబిల్కి, మన జీవితానికి అర్థం ఇదే. ఇది కంఠస్థ పెట్టుకోండి. నువ్వు మనుషుడు ఎదుటివాడుని, స్నేహితుడు కానీ, బంధువు కానీ, ఎవరైనా కానీ, సంఘస్థుడు కానీ, వీధిలో వాడు కానీ, ఎవరైనా కానీ నీకు అపకారం తలపెట్టాడు, నువ్వు క్షమించాలి. ఎన్నిసార్లు దెబ్బతం చేసి ఏం చేయాలమ్మా? నిద్రమత్తు ఏం చేయాలి? నిద్రమత్తు బయట చెప్పు. అలా మనసులో కొడుకుంటాడు, ఇంటి దగ్గర కొడుకున్నట్టు. క్షమించాలి. క్షమిస్తే ఏమవుతుంది? నీ అపరాధములను క్షమిస్తాడు. ఒకవేళ క్షమించని ఎడల, అర్థమవుతుందమ్మా తల్లి? క్షమించని ఎడల వినో, పెద్దపడి ఇట్టో, క్షమించని ఎడల ఏం జరుగుతుంది? క్షమించడు. వెరీ గుడ్, బాగా చెప్తున్నావా? ఏ ఊరు ఇది? గాజువాక. ఎక్కడ? శ్రీనగర్. కొత్తవాళ్ళ ఇంటి దగ్గర. బొంబాయి అనుకో, నాకేంటి? మనిషివే కదా, వింటున్నావా? చెవులు గలవాడు వినులు కాక. చెవులు ఉన్నవారు చప్పలు కొట్టండి. చెవులు గలవాడు విను కాక చప్పలు కొట్టండి. ఏంటి? చెవులు గలవాడు వినులు కాక చప్పలు కొట్టండి. అంటే చెవులు ఉన్నవారు మీరు వింటున్నారంటే చప్పలు కొట్టండి. నాకు చెవులు ఉన్నాయి కానీ నేను వింటం లేదు అనవా, చప్పలు కొట్టండి. రైట్. మీరు అందరికీ చెవులు ఉన్నాయి. ఏనికి చెవులు ఉన్నాయి ఒకటి, అందులో దూరదగిన వాక్యం. కనుక మీ అపరాధములను నేను చెప్పండి. అందరూ మనుషుల అపరాధములను, కుర్చీలో కూర్చున్న వారు, మగవాళ్ళు, ఆడవారు, కిందని అందరూ కూడా మనుషుల అపరాధములను నేను క్షమించిన ఎడల పరలోకముందు మా తండ్రి నా అపరాధములను క్షమించడు. క్షమించకపోతే జరిగే కార్యం ఏంటి? ఈ అపరాధం పక్కన వాళ్ళ అపరాధం పిల్ల క్షమించకపోతే జరిగే కార్యం ఏంటి? చెప్పమ్మ తల్లి. స్వాదనలో గిల్లెత్తాడా? స్వాదన ఎప్పుడు వస్తుంది? నీ అపరాధం క్షమించిన ఎడల, క్షమించకపోతే, పక్కింటి వాడి పాపం క్షమించకపోతే నీ శోధన వస్తుంది.
నీకు ఏదైనా ప్రార్థన ఉపవాసపరం చేస్తున్నావు, ఏదైనా కార్యం కొరకు జవాబు రావాలంటే ఏం చేయాలి? కేజీయా? నిద్రమత్తు కేజీయా? నన్ను చెబుతావా? ఏం చేయాలి చెప్పు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసంలో కూర్చోడం, ప్రార్థన చేసి ప్రార్థనకి ఎన్నిసార్లు ఉపవాసం రాలేదు. ఈసారి గట్టిగా 3 రోజులు పెట్టావు ఉపవాసం. అంటే ఒకరోజు పెట్టావు ఆకలేసి, ఇడ్లీ పక్క మనసెళ్ళి, బిర్యానీ పక్క మనసెళ్ళి, ఇప్పుడు నువ్వు ప్రార్థన జవాబు రావాలి. ప్రార్థన కూర్చోడం 3 రోజులు ఏం చేయాలి? నీ ప్రార్థన జవాబు రావాలంటే ఏం చేయాలిరా? నిద్రమత్తులారా చెప్పలు కొట్టండి. ఏంటి ఏం చేయాలి చెప్పండి? నేను కింద మీద పెట్టేస్తాను, తక్కువ కాదు. ఏం చేయాలి చెప్పు తల్లి నువ్వు? మొగుడినే ఎవరు అపరాధాలు? నా అపరాధాలు మీ ఆయన అపరాధాలా? మనుషుల అపరాధాలా? అందరు అపరాధాలా? ఎవరు మనుషుడు? మొగుడు మనుషుడు కాదా? ముందు మొగుడిని చంపిస్తావా? తాగి చూసి కొడతాడు. ఏం చేస్తావు? నువ్వు తిరిగేసుకో, నువ్వు తాగిస్తే గట్టే కొట్టేస్తావా? ఏం చేస్తావు? తాగుతాడా? అదిగా అన్నాను, తాగుతాడు, వేస్తాడు 2 వేయించుకుంటావా? మరి నువ్వేం చేస్తావు? తిరిగి నువ్వేసేస్తావా? ఏడుస్తావా? ఎందుకు ఏడవడానికి? ఏడుస్తుంది అట్లా. దాని విడుదల కావాలంటే ఏం చేయాలి? ఏమా ప్రార్థన చేసేస్తుంది, ఏడు చేసేద్ది. ప్రార్థన చేస్తే జవాబు రాలేదు. సంవత్సరం అంటే చేస్తున్నా ప్రార్థన, చేస్తున్నావా లేదా? ఏ జవాబు రావాలని ఏం చేయాలి? ఏడు తగ్గించుకుంటూ నేలమెట్టి కొంగు ఇలా తగ్గితే తగ్గించుకోవడం. ఏడు తగ్గించకూడదు. అమ్మ నిద్రపోతు, నువ్వే అటు చూడకు, నన్ను చూడు. ఏడు తగ్గించుకుంటారమ్మా? ప్రార్థన చూపలేదంటే ప్రార్థన దేవుడు ఏమన్నాడు? అడుగుడు ఇవ్వను. ప్రార్థన ఆలకించేవాడా అని బిరుదుంది. ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించడరా? మరి నీ ప్రార్థన జవాబరాలు కారం. అనేక మంది సహోదరులు క్షమించలేదు. ఆ పాప అడ్డంగా వచ్చిన నీకు దేవుడికి ముందు, అది పోతే దేవుడు వెంట జవాబు ఇచ్చేస్తాడు. అర్థమైందా? అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఊళ్ళో ఉన్నవాళ్ళు, బంధువుల్లోనూ, చుట్టాల్లోనూ, చర్చిలోనూ ఎవరైతే ఎవరితో సమాధానం లేదో వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి, నీ ఇందాక మెసెంజర్ దగ్గరికి వెళ్ళి సమాధానం పడ్డా లేదా ఇంటికి వెళ్ళి, నీ ప్రిస్టేజ్ ఏమో, నేను లావుగా ఉన్నాను, బోల్ డబ్బు ఉంది, నాకెందుకు, నేను సమాధాన పడతాను, ఆడే వచ్చిన దగ్గర రావాలి అని ఉంటుంది కదా. సహజం, లావుకున్నా కాబట్టి ఉంటుంది కదా. అది ఉండకూడదు కదా మనకి. ఏం చేయాలి తల్లి? కళ్ళు చూడమ్మాయి, నువ్వే నీ ప్రార్థన జవాబు రావాలమ్మా. జవాబు రావట్లేదు. సాయంత్రం పని చేస్తున్నావు ఉపవాసాలు, ఎందుకు? ఒకదాని జవాబు రావట్లేదు. కారణం చెప్పాలి రా. అరే ఎందుకు ప్రార్థన జవాబు రాలేదు? ఓ పక్క ప్రార్థన ఆలకించేవాడా అంటున్నాడు, ప్రార్థన జవాబు ఇచ్చేవాడా అంటున్నాడు, మొరపెట్టమని నీకు ఉత్తరం ఇచ్చింది అంటున్నాడు. అది తప్ప? నీ ప్రార్థన జవాబు రాకూడదు తప్ప? చెప్తాల్లి కేజక్క, చెప్పు. అపరాధములను క్షమించాలా? క్షమించి గుణం ఉండాలా? క్షమించబడ వెళ్ళి అడుగుతావా? నేనేమో ప్రిస్టేజ్ వెళ్ళి బాబు, ఆడంతా రిక్షావాడు, ఆడదాకా పలాసా బ్యాంకులో
పని చేస్తున్నప్పుడు సాయంత్రం ఒక రిక్షా వాడిని బుక్ చేసుకున్నాం. కాసేపు అవతలకు తీసుకెళ్ళరా అని చెప్పాను మధుని దగ్గర. రాత్రి బ్యాంక్ అయిపోతే బుక్ చేసుకున్నాం. 15 రూపాయలు ఇచ్చేవాళ్ళు. రాత్రి 9 దాకా ఉంచుకున్నాం. ఎందుకు? సువార్త చెప్పడానికి. అలా సువార్త చెప్పిన తర్వాత ఒకసారి గంటకి ఎసిరేశాడు. ఏదో తెక్క ప్రశ్న వేసాడు. నాకు తెక్కెక్కుతుంది కదా ఒకసారి, నీలాగే నీకు తెక్కెక్కుతుంటుంది ఒకసారి. తెక్క మనిషి కదా నువ్వు తెక్కెక్కి గట్టిగా ఎదిరేశాను. ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన రావట్లేదు. చూసా అంటే బ్రేక్ పడిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ పిలిచి ఆ రిక్షా వాళ్ళని దూరంగా తీసుకెళ్ళి, రే క్షమించరా కాలేబు, రామయ్య అసలు పేరు, నేను గట్టిగా ఎదిరేశాను కదా, పర్లేదండి సార్, దానికి అది గసరత్తా నాకు పండు ఇచ్చేస్తా తినేస్తాను, గసరత్తా పండు కొనేస్తుంటాను లేడికి, అది అలవాటైపోయింది. పళ్ళు మీద నాకు గసరు మీద వెళ్ళేది అడిగి, గసరనంటే ఇది ఇస్తాను తినడానికి. అటువంటి వాళ్ళని క్షమాపణ అడిగాను రిక్షావాడు. తర్వాత 4 ఏళ్ళ తర్వాత నన్ను పలాస వెళ్ళాను. ఆ రిక్షా స్టాండ్లో ఉంటాడు చంద్రశేఖర్ అని. ఒరే చంద్రశేఖర్ కాలేబు వేయండి రాను. ఇంకెక్కడ కాలేబండి? హీరమండల్లో చర్చి కట్టుకున్నాడు, వాడు పాస్టర్ అయిపోయాడు అన్నాడు. చూసారా మన సువార్త చెప్పడం ఏమైపోయాడు? అది మనకి పరలోకంలో నాకు దీవెనేనా, నాకు ఆశీర్వాదేనా? అది గుర్తు చేసుకోండి. ఇందులో శ్రమలు ఉంటాయి, బాధ ఉంటుంది, కాలు పీకలు ఉంటుంది, డబ్బు ఖర్చు అయిపోతుంది, అన్నీ అవుతాయి. కానీ ఆత్మరక్షణ పొందాలి. గురి ఒక్కటే, ఆత్మరక్షణ పొందాలి. కనుక తర్వాత చదువు ఎఫ్ఎస్సి 4:32. ఒకడు దయతలిచి కరుణాహృదయులై కొలస్సీలు 3:13 చదువు. కొలస్సీలు 3:13 తొందరగా చదవండి. ఎవరైనా చదవ. కొలస్సీలు 3. ఎవడైనను తనకు హాని చేసినని ఒకరినొక ఎడల ఒకరినొకరు సహించుచు ఒకరినొకరు క్షమించుడి. అది ప్రభు మనం క్షమించాలంటే నువ్వేం చేయాలమ్మా అన్నా? ఏం చేయాలి? తొందరగా రా. ఏడుదా? నువ్వేం చేస్తావమ్మా? క్షమించవా? పళ్ళు రాలగొడతా? రాలగొడిసా కదా పళ్ళు. వాళ్ళ హాస్పిటల్లో ఎడుతున్నారు, పలానా ఆవిడ నా పళ్ళు రాలగొడిసిందండి. ఏం చేద్దాలి? దేవుని పాపాలు క్షమించాలంటే, పాపం క్షమించబడితే ఆటోమేటిక్ సమస్య విడుదలైపోతాయి. నీ కుటుంబం బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, అందరూ బాగుంటారు. నువ్వు చేసిన పాపాలు ఏం చేయాలి? ఒప్పుకొని క్షమించు ప్రభావాన్ని అడగాలి. అప్పుడు నీ పాపాలు దేవుడు క్షమించను. సహోదరి పాపాలను క్షమిస్తే దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు. అర్థమైన చెప్పలు కొట్టండి. నిద్రమత్తులారా చెప్పలు కొట్టండి. ఎవరు లేరా? క్షమించాలి. నిజంగా మీరు చెక్ చేసుకోవాలి. మీ సమస్య విడుదల అంటే చాలా సులువయ్యా. ఉపాసాలు వద్దు. ఊగిపోనవసరం. ఇలా ఊగిపోతుంటే ప్రభా 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 అని ఏడు. ఆ శబ్దం ఒకటి కనబడితే ఊగడం కనబడుతుంది. లోపల సరుకు లేదు. ఏడు లేదు. నీకు సరుకు ఉందా? లేదా? మరి ఇప్పుడు తెచ్చుకో. ఇక్కడికి వచ్చావు మొదటి వారమ్మా. వెరీ గుడ్. ఏమి కాలేజా? ఎక్కడ? కందలపాలెం. కాబట్టి ఇప్పుడు నీ సమస్యలు విడుదల కావాలంటే ఏం చేయాలి?
ఏం చేయాలమ్మా చెప్పు, ముక్కులు కప్పులు. సమాధానం పడాలి. ఇంకా వెళ్ళే ఏం సమాధానం లేదు అంటారు అనుకోరు. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఏం చేస్తారా? వంగిపోయి ఇలా వంగిపోయి అది చెప్పదు. ఫోన్ నా దగ్గర నుంచి అంటుంది. ఏం చేస్తావు? కాలు పెట్టిరా, కాలు పెట్టి కాలు లాగిక కాలు పట్టి క్షమించి 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 అన్నాడు. అలాగా నువ్వు ఇక్కడ క్షమించితే దేవుడు అక్కడ నీ పాప క్షమిస్తాడు. వెంటనే సమస్యకి విడుదల వచ్చేస్తుంది. చెప్పండి, వెరీ సింపుల్. సమస్యకి విడుదల సింపుల్. తర్వాత ఏం చదువు? యాకోబు 2:13. కనికరము చూపువారు చూపని వారు కనికరము లేని తీర్పు పొందడం. అక్కడ ఉంది, తీర్పు ఉంది అక్కడ. భూలోకంలో ఏ పని చేస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఏ పని చేస్తున్నావో, ఎంతమందికి అపకారం తలపెట్టావో, ఎందరి గురించి కొండలు చెప్పావో అన్నీ దేవుడు చూస్తున్నాడు. కనికరము లేనివాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును అతిశయపడకము పడును. కనుక దేవుని దయా జాలి కనికరం చూపించాలంటే నువ్వు అందరి ఎడల ప్రేమ చూపించి నువ్వు కనికరించి. ఇది మానవులు తప్పు చేస్తుంటాం. నాకు ఇక్కడ 3 సెంట్లు భూములు ఆగేశాడు. తప్పుడు కొలతలు వేసి రాయేసేసి, అది కాదు నాగరాజు, అలా కాదు, ఇది నాది, ఇది అంటే మీ ఇష్టం, నేను వేసుకుంటాను, మీరు ఏం చేస్తే చేసుకున్నాను. నేనేం చేస్తాను? ప్రభు ఉన్నారు. ప్రభు తర్వాత ఏమన్నాడు? క్షమించమన్నాడు. అయితే అలాగలే ముందుగా నాకు ప్రహారం కూడా పట్టుకున్నాను. ఆడే ఉన్నాడే పోయాడు. టికెట్ కొనుక్కున్నాడు. ఏం టికెట్? అంతే. నువ్వు మౌనంగా ఉండము ఏమన్నాడు రా బైబిల్లో? నువ్వు మౌనంగా ఉండు, 40 సంఖ్య చేసుకో అన్నాడా? అది తీసేయాలి. అర్థమైందా? దెయ్యానికి సాదృశ్యం. ఇక్కడ ఇచ్చేయాలి, అక్కడ తీసేయడం కాదు. నేను ఎవరికి చెప్తా వేసుకుంటుంది అమ్మాయి. కనుక ఏం చెప్పారు? కనికరము చూపించి నువ్వు మౌనంగా ఉండము, దేవుడు అప్పుడు నీ పక్షాన్ని యుద్ధము చేయను. చెప్పగలడు. దేవుడు చాలా మంచివాడు. ఆ మంచివాడిని ఎలాగ మీరు ఉపయోగించుకోవాలో తెలియట్లేదు. ఏదో బొమ్మ అనుకొని ఇతరుల బొమ్మలకి ఎలాగైతే నమస్కారం పెడతాం అలా అనుకుంటున్నావు. దేవుడికి అసలు హృదయం మార్పిడి కావాలి. హృదయం కావాలి. హృదయం మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగి ఆ హృదయాన్ని మార్చడానికి ఈ లోకానికి యేసుప్రభువు వచ్చారు. ఈ సంఘం ఉంది ఇక్కడ. హృదయంలో చిన్న చిన్న పొరపాటు లాగుతుంది. కనుక దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చెక్ చేసుకొని ఒకసారి మోకాలు వేయండి. అందరూ మోకాలు వేసి మీ జీవితాన్ని చెక్ చేసుకోండి ఒకసారి. ఎవరి మీద కోపం ఉంది, ఎవరి మీద ద్వేషం ఉంది, ఎవరితో మాట్లాడటం లేదు, అందరు కిందన కూర్చోండి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వారితో సమాధాన పడతానని తీర్మానం చేయండి. దేవాని గొప్ప కార్యములన్ మరింతలచి స్తుతించెదం. నీ ఆశ్చర్య క్రియలను
పాడి కీర్తించెదం